విశాఖ సాగర తీరం ఆర్కే బీచ్కి అత్యంత సమీపంలోని ఒక అపార్ట్మెంట్లో ఈరోజు తెల్లవారుజామునే అగ్ని ప్రమాదం సంభవించింది. ఇప్పుడు మనం అపార్ట్మెంట్ ముందు ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది ఫార్చ్యూన్ బీచ్ ఫ్రంట్ అపార్ట్మెంట్. ఇది నోవాటెల్ హోటల్కి పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్. ఇది చాలా భారీ అపార్ట్మెంట్, దాదాపు 11 అంతస్తులు ఉంది. ఇందులో 9th ఫ్లోర్లోని అగ్ని ప్రమాదం సంభవించింది. అది కూడా ఉదయం 7 గంటలకి. వెంటనే ఆ అపార్ట్మెంట్ వాసులంతా కూడా అప్రమత్తమయ్యి అగ్నిమాపక శాఖకి అంటే ఫైర్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేశారు. 7:15 ఫైర్ డిపార్ట్మెంట్ ఇక్కడికి వచ్చింది. అయితే ఈ అపార్ట్మెంట్ లోపలికి అంటే చుట్టూ తిరగడానికంటే అనుకూలంగా, వెహికల్ తిరగడానికైతే అనుకూలంగా ఉంది. కానీ పైకి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ వాటర్ పైప్స్ అయితే తీసుకెళ్ళడానికి అయితే టైం పడుతుంది. కనుక ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఏదైనా అపార్ట్మెంట్లో కనుక ఏమన్నా ఫైర్ జరిగితే అక్కడే వాళ్ళు ఏర్పాటు చేసిన పైప్ లైన్స్ ద్వారాగా ఈ మంటలు ఆర్పే ఒక పరికరాలు అయితే ఉన్నాయి. వాటి సహాయంతో వచ్చినటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది అంతా కూడా ఈ మంటలను అదుపు చేశారు. అయితే ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది అంటే, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బిల్డింగ్లోనే 9వ అంతస్తులో ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ వాళ్ళు ఉదయాన్నే, అందులో ఉన్నటువంటి ఒక మహిళ ఆవిడ ఉదయాన్నే తులసి కోటకి దీపం పెట్టుకున్నారు. అయితే బీచ్ ఒడ్డున ఉండడం వల్ల గాలి చాలా ఎక్కువగా వేగంగా వస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ గాలికి ఆ దీపం కాస్త ఎగిరి పక్కన ఉన్నటువంటి అంటే కట్టెను కావచ్చు, ఇంట్లో ఏమైనా బట్టలు ఆరబెట్టి ఉంటే ఒక వాటిపై కావచ్చు వెళ్ళి ఆ దీపం పడడంతో ఒక్కసారిగా మళ్ళీ పెద్దగా మంటలు వ్యాపించి మొత్తం గదంతా పూర్తిగా కూడా మా గదిలో ఉన్నటువంటి అన్నీ కూడా మొత్తం మంచం, దుప్పట్లు మొత్తం అన్నీ కూడా పూర్తిగా వెంటనే అంటుకుపోవడం జరిగింది. దీంతో చాలా పెద్ద ప్రమాదం జరిగింది. అపార్ట్మెంట్లో ఉన్నటువంటి నివాసులంతా కూడా చాలా ఆందోళన చెంది కంగారు పెట్టి అందరూ ఇళ్ళ నుంచి బయటకు వచ్చే పరిస్థితి కనిపించింది. అయితే అదృష్టవశాత్తు ఆ మంటలన్నీ కూడా కేవలం ఆ ఫ్లాట్ వరకే పరిమితమయ్యాయి. అయితే ఫ్లాట్లో ఉన్నటువంటి వస్తువులు కానీ పరికరాలు అన్నీ కూడా పూర్తిగా కాలిపోయి బూడిదైపోయే పరిస్థితి కనిపిస్తుంది. తరచూ ఇటువంటి ఘటనలు నిజంగా వైజాగ్లోని ఈ అపార్ట్మెంట్స్ లాగా జరుగుతుంటే కొంత ఆందోళన కూడా గురి చేస్తుంది. అయితే ఈ అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో కేవలం ఆ ఇంట్లో ఒక పెద్దవాడు మాత్రమే ఉన్నారు. ఆవిడ పూజ చేసుకున్న సమయంలోనే ఈ మంటలు వ్యాపించాయి. ఇంకా ఎవరికి కూడా ఎటువంటి గాయాలు కూడా కాలేదు. కనుక అందరూ ఊపిరి పీల్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 96 ఫ్లాట్ ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్లోని 9వ అంతస్తులో ఈ యొక్క ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక శాఖ సమాచారం అందిన వెంటనే 10 నిమిషాల్లో వాళ్ళు ఇక్కడికి చేరుకొని పైకి వెళ్ళి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ ద్వారాగానే ఈ యొక్క మంటలను ఆర్పే ప్రయత్నం వాళ్ళు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్ కూడా వివరాలు కూడా వెల్లడించడం జరిగింది. అలాగే అపార్ట్మెంట్ వాసులు కూడా ఈ బిల్డింగ్కి ఎటువంటి కూడా లోపాలు లేవు, ఇటీవలే దీన్ని పూర్తిగా నిర్మించి బిల్డర్స్ వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం కనుక అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ కూడా పక్కాగా ఉన్నాయి. కనుక ఒక విధంగా చెప్పాలి అంటే ఏ ఫ్లాట్లో అయితే ఆ ప్రమాదం జరిగిందో దాని నుంచి మరో ఫ్లాట్కి మంటలు ఏవి కూడా వ్యాపించలేదని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఈ ఘటన విశాఖ సాగర్ తీరం ఆర్కే బీచ్ బస్ స్టాప్కి అత్యంత సమీపంలో ఉన్నటువంటి నోవాటెల్ హోటల్ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కెమెరా పర్సన్ మోహన్తో దుర్గాప్రసాద్, విశాఖపట్నం నుండి. ఈరోజు ఉదయం విశాఖలో బీచ్ రోడ్లో ఉన్నటువంటి ఫార్చ్యూన్ బీచ్ అనే ఒక అపార్ట్మెంట్లో ఫైర్ జరిగిందండి. మాకు ఉదయం 7:15 ఫైర్ కాల్ రావడం జరిగింది. పుట్టవచ్చిన మా ఫైర్ టెండరు అలానే మా యొక్క బ్రాంటో స్కైలిఫ్ట్ని మనం ఇక్కడ టర్న్అవుట్ చేశాము. చూస్తే ఇక్కడ 9th ఫ్లోర్లో 905 ఫ్లాట్లో ఫైర్ జరిగింది. ఒక బెడ్రూమ్లో ఫైర్ స్టార్ట్ అయ్యి స్మోక్ అంతా కూడా మిగతా రూమ్స్ అన్నిటికి కూడా స్ప్రెడ్ అవడం జరిగింది. ఇమ్మీడియట్గా మా సిబ్బంది ఇక్కడికి వచ్చేసి, ఈ బిల్డింగ్ హై రైజ్ బిల్డింగ్ కాబట్టి వీళ్ళకి ఆల్రెడీ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఉంది కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ఒక హౌస్ రైన్ బయటికి తీసి ఆ హౌస్ ద్వారా కూడా మా వాళ్ళు ఫైర్ ఫైటింగ్ చేసి కంట్రోల్ చేశారు. సో ఇక్కడ ఎక్విప్మెంట్ కండిషన్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. దట్ ఈజ్ ఎ వెరీ గుడ్ థింగ్. అయితే ఈ ఫైర్ ఎందుకు జరిగింది ఏంటి అనేది మేము తర్వాత మా ఓనర్స్తో మాట్లాడితే, ఇది దీపం వల్ల జరిగిందని తెలిసింది. ఒక బెడ్రూమ్లో దీపం పెట్టడం వల్ల అది విండో ఓపెన్ చేయడం వల్ల గాలి వచ్చి ఆ ఫైర్ అనేది క్లాత్ మీద పడి అలా స్ప్రెడ్ అవడం జరిగిందనేది ప్రాథమికంగా తెలిసింది. ఇంకా మేము విచారణ చేస్తున్నాము. అయితే ఈ ఫైర్ అనేది మిగతా అపార్ట్మెంట్స్కి స్ప్రెడ్ అవ్వకుండా ఆ రూమ్లోనే కంట్రోల్ చేస్తూ మిగతా రూమ్స్కి అంత డ్యామేజ్ కాకుండా మా సిబ్బంది కూడా అంతా కూడా బాగా వర్క్ చేశారు. దట్స్ ఆల్. ఎవరికి ఏం జరగలేదు. లక్కీగా వాళ్ళు ఫైర్ చూసి వెంటనే బయటకు వచ్చేసి ఇక్కడ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళు వెంటనే మాకు కాల్ చేశారు. మా వాళ్ళు వచ్చి, ఇది 9th ఫ్లోర్ కాబట్టి జనరల్గా మన రెగ్యులర్ ఫైర్ ఇంజన్స్తో మనం వాటర్ తీసి కొట్టడం జరగదు. సో ఇక్కడ ఉన్నటువంటి పైప్ లైన్లో ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ ఎక్విప్మెంట్ వాడి మనం ఫైటింగ్ చేసాము. లోపల 2 ఉన్నారండి. ఒక ఓల్డ్ ఏజ్ ఉమెన్ ఉన్నారు, అలానే ఇంకొక లేడీ ఉన్నారు.
అంతే. మార్నింగ్ అరౌండ్ 7 గంటలకు జరిగిందని అనుకుంటామండి. మాకైతే 7:15కి కాల్ వచ్చింది. 7:30కి లేదు లేదు ఏమీ లేదు, ఎవరికి ఏమీ అవ్వలే. అందులో ఎక్కడ ఫాల్టీ సిస్టమ్స్ లేవు, ఏమీ లేదు. బిల్డింగ్ ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ గుడ్. ఒత్తి ఆ పెద్ద చూసుకోలే, దీపం అక్కడ పెడితే గాలి పడిపోయేది, అంటుకుంది మంట. ఇప్పుడు బాగున్నారు. వెంటనే పోలీస్ కమిషనర్ గారు కూడా వచ్చారండి. Yes. యాక్షన్ తీసుకున్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మొత్తం అంతా ఫైర్ అంతా కూడా కంట్రోల్లోకి తీసుకొచ్చి అక్కడ ఏం ఇబ్బంది లేకుండా చేశారండి. బిల్డింగ్లో అయితే ఏం ఇష్యూ లేదు, ఓన్లీ ఏంటంటే ఫైర్ యాక్సిడెంట్ అని చెప్పేసి కూడా వాళ్ళు సర్టిఫై చేశారన్నమాట. అది సేఫ్టీ మెషర్స్లో కానీ ఇది కానీ అక్కడ ఏం ప్రాబ్లం లేదండి. న్యూ బిల్డింగ్ కదా, మొత్తం అంతా కూడా ఫైర్ ఎస్టింగ్విషర్స్ కానీ, తర్వాత ఫైర్ పైప్ లైన్స్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ ఇంటాక్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. ఏదండి ఆ ఫ్లాట్లో ఒకలే ఉన్నారండి, పెద్దవాడు ఉన్నారు. మిగతా వాళ్ళు ఆటోమేటిక్గా ఈ 96 అపార్ట్మెంట్స్ ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ కూడా ఎవ్రీ వన్ ఆర్ సేఫ్. ఎవరికి ఎక్కడ ఎలాంటి ఇబ్బందికరంగానే ఏం లేదు. అది